ఓరుగల్లిలో వానర బెడదతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పల్లె పట్నం తేడా లేకుండా కోతుల దాడులతో భయాందోళనకు గురవుతున్నారు. అడవులు తగ్గిపోవడంతో కోతులు ఆహారం కోసం ఇండ్ల మీద పొలాల మీద దాడులు చేస్తున్నాయి. కోతుల దాడుల్లో అనేక మంది గాయపడుతున్నారు. కోతుల సమస్య పరిష్కరించడంపై ఫోకస్ చేసింది జీడబ్ల్యూఎంసీ. వరంగల్లో కోతులు జనాన్ని వణికిస్తున్నాయి. 1-2 కాదు, 10ల సంఖ్యలో కోతులు గుంపులు గుంపులుగా కాలనీల్లో తిరుగుతున్నాయి. ఇళ్లలోకి చొరబడి వస్తువులన్నీ చిందరవందరగా పడేస్తున్నాయి. ఆహారం కనిపిస్తే చాలు తినేస్తున్నాయి. నగరంలోని చాలా కాలనీల్లో ఇదే పరిస్థితి. గ్రేటర్ పరిధిలో ఉదయం పిల్లలను స్కూల్కు పంపే టైంలో, పెద్దవాళ్లు ఆఫీసులకు వివిధ పనులకు వెళ్లే టైంలో కోతులు దాడులకు దిగుతున్నాయి. కోతుల దాడిలో అనేకులు గాయపడ్డారు. కొన్నిసార్లు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం వరంగల్లో 1838, హనుమకొండలో 1000 కోతుల గ్రూపులున్నాయి. ఒక్క గ్రూపులో 20 నుంచి 40 కోతులున్నాయి. భూపాలపల్లి జిల్లాలో 106,570, ములుగు జిల్లాలో 70,500 వానరాలు సంచరిస్తున్నాయి. అయితే ఇది 2 ఏళ్ల కిందటి లెక్క. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరిగిందంటున్నారు పబ్లిక్. గ్రేటర్ వరంగల్లో కోతుల సమస్య తీవ్రంగా ఉందంటున్నారు లోకల్స్. గంటల తరబడి కోతులు కాలనీల్లో తిరుగుతున్నాయని చెప్తున్నారు. ఇళ్లలోకి వచ్చి అన్నం గిన్నెలు, పప్పులు, కూరగాయలు సహా అన్నింటినీ పట్టుకుపోతున్నాయని చెప్తున్నారు. ఇంటి ఆవరణలోని మొక్కలను కూడా ధ్వంసం చేస్తున్నాయన్నారు. మార్కెట్కు వెళ్లి కూరగాయలు తెచ్చుకుందామన్నా భయంగా ఉందంటున్నారు. కోతుల బెడదపై జీడబ్ల్యూఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. కోతులు ఇళ్లలోకి వచ్చి అన్నం గిన్నెలతోని సహా పప్పులు, ఉప్పులు, ప్యాకెట్లు, కూరగాయలు ఏది ఉంటుంది పట్టుకొని పోతానే డైరెక్ట్ మీదికి. ఏమన్నా అంటే మీదికి ఉరికి రావడము. మొన్న ఒకరిని కలిసింది, చిన్న పాపను కలిసింది. ఎవరు పట్టించుకుంటలేరు. మున్సిపాలిటీలో కూడా మేము ఫిర్యాదు చేసినాము, ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడనైతే ఈ డివిజన్లో ముఖ్యంగా కోతుల బెడద, కుక్కల బెడద. ఎవరికి చెప్పాలి, ఎవరు స్పందిస్తలేరు. మున్సిపాలిటీలకు చెప్పినా స్పందిస్తలేరు. బాగా కోతులు వస్తున్నాయి. చాలా కోతులు వచ్చి ఇళ్ళల్లో మొత్తం ఆగం చేస్తున్నాయి. ఎవి ఉంటే అవి మొత్తం డోర్ తీసుకొని వస్తున్నాయి, మొత్తం ఆగం చేస్తున్నాయి. కొంచెం కోతులను పట్టుకోండి, మాకు ఇళ్ళల్లో రాకుండా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మనుషులను కొరుకుతున్నాయి, గీకుతున్నాయి. మనుషుల మీదకి షాపులకు పోయి అన్ని తీసుకొస్తా అంటే అవి కూడా అసలు తీసుకుంటానే అవన్నీ. కొంచెం దయచేసి అవి రాకుండా చూడండి. కోతులు బాగా వస్తున్నాయి సారు, జర దండం పెడతా కోతులను రాకుండా చేయండి. మాకైతే ఇళ్ళకి వస్తున్నాయి, అన్నం కుండలు అన్నీ ఏముంటే అవి వేసుకుపోతున్నాయి. ఇట్లా కూర్చున్నా కూడా మీదికి ఎగబడుతున్నాయి. ఎగబడుతున్నాయి, అందరేమో ఉరుకుతాను, నేను ఉరకలేకపోతున్నా. కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నాయి సారు. దండం పెడతా, మీరు ఎట్లయినా కోతులను సెరిక్స్ తీసుకొని మంచిగా బాగు చేయాలని. కోతుల బెడదపై వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు అధికారులు. ప్రజావాణిలోనూ కోతుల సమస్యలపై కంప్లైంట్లు ఉన్నాయన్నారు. దీనిపై తాము ఫోకస్ చేశామని, కోతులను పట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే కోతులను పట్టేందుకు 2 ఏజెన్సీలకు కాంట్రాక్ట్ ఇచ్చామన్నారు. వారు కోతులను పట్టి ఏటూరు నాగారం అడవుల్లో వదిలిపెడుతున్నారని చెప్పారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ మంకీస్ సంబంధించి చాలా గ్రీవెన్స్ కంప్లైంట్ రావడం జరుగుతుంది. ప్రజల నుంచి చాలా సమస్యలు ప్రతి గ్రీవెన్స్లో కూడా రావడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మేయర్ మేడం గారు, కమిషనర్ గారు ఈ సమస్యను మనం రిజాల్వ్ చేసే దిశగా ముందుగా ఆల్రెడీ 2 సర్కిల్గా డివైడ్ అయి ఉన్నాయి కాబట్టి కాజీపేట, కాశీపేట సర్కిల్స్కి ఒక్కొక్క సర్కిల్కి ఒక్కొక్క ఏజెన్సీని ఐడెంటిఫై చేసి మనము యాజ్ పర్ ద గ్రీవెన్స్ కంప్లైంట్ ప్రకారము కంప్లైంట్స్ రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో 2 ఏజెన్సీలను ఐడెంటిఫై చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో బోన్లు పెట్టి కోతులను పట్టుకుంటున్నామని చెప్పారు ఏజెన్సీ సిబ్బంది. ఒక్క ఏరియాలో పట్టుకున్న కోతులన్నింటినీ కలిపి వారం 10 రోజులకు ఒకసారి అడవిలో వదిలేస్తున్నామన్నారు. తమ సంరక్షణలో ఉన్నన్ని రోజులు కోతులకు ఇష్టమైన ఫుడ్ అందిస్తున్నామని, ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని చెప్పారు. కార్పొరేటర్ సార్ ముద్ర వేసి సైన్ పెట్టి, మళ్ళీ ఇన్స్పెక్టర్ సార్ సైన్ పెట్టి, జవాన్ సార్ సైన్ పెట్టినాక మళ్ళీ ఆ వార్డులో ఇంత కోతులు మళ్ళీ ఇక్కడ తరలియడం జరుగుతుంది సార్. ఇక్కడ తరలించిన తర్వాత మళ్ళీ మార్కెట్కి వెళ్ళి వాటికి కూరగాయలు తీసుకొని
అక్కడ ఏరుకొని తీసుకొని అంతా పెట్టుబడి సార్. వాళ్ళకి ఒక్కసారి 50-100 ఇచ్చి కూడా తీసుకొస్తుంటాం మేము. వాళ్ళు 200 కూడా ఇవ్వాల్సి వస్తుంది. అలా కేర దోసకాయలు, మన దోసకాయలు ఇవన్నీ తీసుకొస్తాం సార్. తీసుకొచ్చి మళ్ళీ వాటికి దానా వేసి తర్వాత మళ్ళీ ఇంకొక ఏరియా ఎక్కడైనా వాటిలో మనకి కంప్లైంట్ వస్తే మళ్ళీ అక్కడ పోయి అదే ప్రాసెస్ సార్. ఏటూరు నాగారం ఫారెస్ట్ అక్కడ ముద్రే రేంజర్ ఆఫీసర్ ముద్రే ఆయన సైన్ తీసుకొని మేము వస్తాము. ఆడ వాళ్ళు చెప్పిన ఏరియాలో కోతులు వదిలిపెడతాం. ఏటూరు నాగారం నుంచి లోపల అడవికి 10 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు వస్తారు, సూపర్వైజర్ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ వాళ్ళ కాడ మేము కోతుల్ని వదులుతాం. అక్కడి నుంచి జియో కెమెరా ట్రాక్ చేసి అక్కడి నుంచి మళ్ళీ సారాలకు పెడతాం. కోతులు వదిలేటప్పుడు కూడా మేము ప్రాపర్స్ మొత్తం ఆఫీస్కి ఇస్తాం. అలా వదిలిపెట్టి అలాగా మాకు లేకపోతే మా బిల్లులు అవ్వవు. కోతుల బెడద తగ్గించేందుకు సిటీ వెలుపల మంకీ పార్క్ ఏర్పాటు చేయాలంటున్నారు స్థానికులు. ఆ పార్కులో పండ్ల మొక్కలు పెంచితే ఆహారం కోసం అవి నగరంలోకి వచ్చే అవకాశం ఉండదంటున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.